గైస్, నేను మీ సీతారామ కొరియోగ్రాఫర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో తీయడానికి నేను ముందుకు వచ్చాను. అదేంటంటే పెంపుడు కుక్కలకి స్నానం ఎలా చేయించాలి కంటెంట్ అదనమాట. అయితే ఈరోజు మా బాక్సి గాడికి బాత్ చేయిద్దామని ఆలోచన వచ్చింది. చేపించి కూడా కొన్ని రోజులు అవుతుంది. సో అదేదో మీకు కూడా చూపిస్తే ఎంజాయ్ చేస్తారు, తెలుసుకుంటారు అనని మీకోసం వీడియో తీస్తున్నాను. తప్పకుండా చూడండి. బాక్స్ కమాన్. బాక్సి గాడు వీడు మామూలుగా పెంపుడు కుక్కే. దీని పేరు బాక్సి. ఇది జస్ట్ 3 రోజులు పిల్లాడప్పుడు తీసుకొచ్చింది మా అమ్మాయి. సో ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంట్లోనే ఉన్నాడు. ఇది 5th ఇయర్ అనమాట వీడికి వచ్చి. ఈ మధ్య వాడి హెయిర్ బాగా ఊడిపోతుందండి. దానికోసం అని చెప్పి ఆన్లైన్లో యాంటీటిక్ షాంపూ అని ఫర్ డాగ్స్ అండ్ క్యాట్స్ అనమాట, దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాము. ఇది వచ్చింది. దీంతో స్నానం చేపిస్తుంటే కొంచెం బెటర్ అనమాట, హెయిర్ ఊడటం తగ్గింది. సో పేలు ఉంటాయి కదండి కుక్కలకి, ఆ పేలు కూడా చాలా ఎక్కువ ఉండేది అది వరకు. కానీ ఈ షాంపూ యూజ్ చేసిన దగ్గర నుంచి పేలు తగ్గిపోయాయి. ఇంకా హెయిర్ కూడా ఊడటం తగ్గింది అనమాట. మీకోసం ఈరోజు వీడు బాతింగ్ చేపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ వీడైతే మాట వినండి. నా మాట అసలే ఇండు. బయటికి అన్న గేట్ ఓపెన్ చేసి వెళ్తే ఎంత పిలుస్తున్నా రాడు. వాడికే వాడు రావాల్సింది తప్పనిచ్చి మనం పిలిస్తే రాడు, ఏం చేయడం అనమాట, పెద్ద మొండి. సో వీడికి ఈరోజు స్నానం అనమాట. ఒక 10 days అవుతుంది నీళ్లు పోసి. ఫస్ట్ వాటర్ పోయాలి, వీడి హెయిర్ మొత్తం తడిసేటట్టు వాటర్ పోయాలి. ఫస్ట్ మొత్తం ఎక్కడ పొడి లేకుండా వాటర్. వాటర్ మొత్తం బాడీ మొత్తం వీడు ఇదిలిస్తాడండి. అప్పుడు కొంచెం దూరం ఉండాలి, లేకపోతే మన మీద పడిద్ది అనమాట. బాక్సి చూడండి హెయిర్ ఎట్లా ఊడిపోతుందో. కొంచెం బిజీ అయ్యండి, చేపించట్లేదు స్నానం వీడికి. దా బాక్సి. ఇదిగో చూడండి, షాంపూ ఇలా వేయాలి. బ్లూ కలర్ లో ఉంటది షాంపూ. మొత్తం బాడీ మీద ఇట్లా వేయాలి. వేసిన తర్వాత కొంచెం నీళ్లు పోసి రుద్దుతూ ఉండాలి. దీనికి షాంపూతో పాటు వీడికి టూత్ పేస్ట్ కూడా ఆర్డర్ పెట్టింది. అసలు ఆ పేస్ట్ నోట్లోనే పెట్టుకోవట్లేదండి వీడు. మళ్ళీ వీడికి బ్రష్లు కూడా, బ్రష్లు, టూత్ పేస్ట్, ఇంకోటి దువ్వెన. వీడికి దువ్వెన. హెయిర్ ఊడుతుంది కదా బాగా, అందుకోసమని దువ్వెన కూడా ఆర్డర్ పెట్టింది. దాంతో అయితే ఈజీగా దువ్వుతుంటే బాగా ఊడుతుందండి. మరి ఎందుకో ఏమో తెలీదు. సీజన్ ప్రకారం ఇట్లా నాన్న, సీజన్ ఒక్కొక్క సీజన్లో అట్లా ఊడుతూ ఉంటది. బాగా గొడవ చేయలేండి, కాకపోతే రాడు అటు ఇటు రమ్మంటే స్నానం చేపించేటప్పుడు. గొడవ అయితే అసలు చేయడు, బుద్ధిగా చేపించుకుంటాడు. రుద్దుతో నీ ఇష్టం అనని నిలుచుంటాడు. ఇసుకు పడితే మాత్రం అటు ఇటు వెళ్ళిపోతా ఉంటాడు. అది చూడండి. ఇటు రానన్నా బాక్సి, ఇల్లు స్వామి. ఇట్లా బాగా రుద్దాలి చెవులు. పద్దాకి ఇదిలిస్తాడండి, అట్లాంటప్పుడు దూరం జరగాలి. దర్శనం పేలు అయితే అస్సలు లేవు ఈ షాంపూ యూజ్ చేశాక. వీడికి పేరు ఇంకా ఊడుతూ ఉందండి, కంప్లీట్ గా ఊడటం ఆగిపోలేదు, ఇంకా కొంచెం ఊడుతూ ఉంది. మొత్తం ఇట్లా షాంపూతో కాసేపు రుద్దాక నీళ్ళు
మళ్ళీ పోయాలి. 2 సార్లు పోస్తానండి షాంపూతో, ఒకేసారి స్నానం. ఇట్లా 2 సార్లు రుద్దుతా బాడీ. ఓసారి ఏమో పై బాడీ రుద్దుతా, సెకండ్ టైం ఏమో ఆ కాళ్ళ కింద, ఆ పొట్ట దగ్గర అక్కడ రుద్దుతా. బాక్స్ దానన్న తొందరగా విషపోస్తున్నాం. దాదా ఇంకొక్కసారి రుద్దితే అయిపోయింది, ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని 3 రోజులు పిల్లాడు ఉన్నప్పుడు చెప్పాను కదండి, తీసుకొచ్చాము. ఇంకా అసలు వీడికి బయట ప్రపంచం అంటేనే తెలియదు. ఇంకా చిన్నపిల్లలకి పాలు ఎట్లా పడతాము, పాల బుడ్డిలో వేసి అట్లా పాలు, సగం పాలు సగం నీళ్లు కలిపి ఒళ్ళో పెట్టుకొని పసిపిల్లలు దాపించినట్టు దాపించేదాన్ని. అట్లా 3 నెలల వరకు పాలే, ఒక్క పాలే. 3 నెలలకి ఇంకా అన్నంలో వచ్చాడు. అది కూడా పాలన్నమే. ఇంకా 6 నెలలకి పెరుగన్నం స్టార్ట్ చేశా. తెలియదు కదా మాకు. చాలా మంది పెరుగన్నం పెడుతుంటే, ఎందుకండి పెరుగన్నం పెట్టేది, కుక్కలు లివర్లు పాడవుతాయని చెప్తారు చాలా మంది. ఇప్పుడు భయం వేసి మళ్ళీ ఆపాం పెరుగన్నం. ఇంకా కూరలు అన్నం స్టార్ట్ చేశా అప్పటి నుంచి. ఇప్పుడు అన్ని కూరలు అయితే ఎక్కువ ఏం తిండు. ఒక్క చికెను, పచ్చడిలో మళ్ళీ నెయ్యి వేయాలండి వీడికి. కొత్త పచ్చడి తిండు, నెయ్యి వేయాలి. మళ్ళీ ఉత్త అన్నంలో నెయ్యి వేసి కలిపెట్టినా చాలు తింటాడు, ఏమి లేకపోయినా. నెయ్యి బాగా అలవాటైంది. ఇట్లా బాక్స్ కదలు మాకు. అదండి 2 సార్లు రుద్దుతాను అనమాట. ఒకసారేమో పై బాడీ, ఒకసారేమో కింద బాడీ, అంతే. ఫ్రెష్ అయిపోయాడు. బాక్స్ బాక్స్ అస్సలు ఉండడండి. చూడండి అట్లా తిరుగుతున్నాడు అటు ఇటు, అస్సలు కోఆపరేట్ చేయడు. ఇసురు కొట్టినాడికి అయిపోయింది స్నానం. ఇంకా అయిపోయింది, ఇంకొద్దు అని తిరుగుతున్నాడు అటు ఇటు. ఇదండి ఇంకా తర్వాత తుడిచే కార్యక్రమం. జాగ్రత్తగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. దీన్ని క్లీన్ చేశాక మళ్ళీ మనం హ్యాండ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. వీడి టవల్ చూసారండి, ఇట్లా స్నానం చేపించాక పొడి టవల్ ఏదోటి వీడికి కేటాయించింది పెట్టి తుడవాలి. బాగా రబ్ చేయాలి. ఎండాకాలమే కాబట్టి కాస్త పైన తుడిచినా వీడు అటు ఇటు తిరిగితే ఆరిపోయింది బాడీ. చలికాలం మాత్రం వణుకుతాడు కొంచెం తుడిచేదాకా. హెయిర్ చూడండి ఎట్లా ఊడిపోతుందో. ఉన్నానా ఉంది. బయటికి షికార్లకు వెళ్ళొస్తాడు అప్పుడప్పుడు పిల్లాడు. వెళ్ళి రాగానే వాటర్ ఎందుకు తాగుతాడు. హెయిర్ అయితే బాగా ఊడిపోతుందండి, చాలా ఊడిపోతుంది. రీసెంట్ గానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, వెటర్నరీ వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని వచ్చాము. తగ్గింది, ఇంకా ఎక్కువ ఊడిపోయేది అప్పుడు. జుట్టు ఊడి చూడండి ఇంకా అయిపోయింది స్నానం. విహారయాత్రకి వెళ్ళాలంట పిల్లాడు.
బయటకు వెళ్తానికి ట్రై చేస్తూ ఉంటాడు పద్దాక. ఎంతమంది ఇలా మీ ఇళ్ళల్లో పెట్టుకున్నాయో కామెంట్ చేయండి తప్పకుండా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో చెప్పండి, తప్పకుండా తీస్తాను. ఓకేనా గైస్? ఇది మా ఓడి బాతింగ్ సెక్షన్ అయిపోయింది. పొద్దున్నే లేస్తానండి. అన్ని 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 కుక్కలు ఏం చేస్తాయి, బయట కాపలాగా ఉంటాయి. మా ఓడు మాతో పాటు ఇంట్లో వచ్చి పడుకుంటాడు, బయట అసలు ఉండడు. ఇదంతా తిరగడు, వదిలేస్తారులే అనుకుంటారు, కానీ అట్లా కాదు, లోపల ఉంటాడు మాతో పాటే. మేము లెగిస్తే అప్పుడు మాతో పాటు బయటకు వస్తాడు, నేను లోపలికి వస్తే లోపలికి వస్తాడు. పిల్లాడు సమ్మర్లో ఏసీ లేని అసలు ఉండలేడండి. ఏసీ ఎక్కడ గాలి వస్తుందో బాగా అక్కడికి వచ్చి ముడుక్కుంటాడు. వీడు ప్లేస్ వేరేగా ఉంటది ఇంట్లో, తెల్లాటికి ఎవరి పక్కన పడుకుంటాడు కాదు, అట్లా అలవాడు బాగా. 5వ సంవత్సరం 2 సార్లు వీడియో మా ఇబ్బంది బతాము, కానీ మాకు బాగా వచ్చింది. అంటే వీడికి అని బయటికి వెళ్ళి తిరగడం పాత కాదండి, వెళ్తే కరుపుతాడు, వెళ్తాడు. చిన్నప్పటి నుంచి అసలు అలవాటు ఇంట్లోనే ప్రతి మాదే తప్పంట అలా అయ్యాడు. ఒకసారి బయట వెళ్ళి వస్తే ఇంకా ఆ బొక్కలతో తెచ్చుకొని ముళ్ళుని కూర్చుని చాలా ఇబ్బంది పడ్డాడు. సో ఇంకా అసలు బయట పంపించండి, మేము తీసుకెళ్తాము. ఓకే గైస్, వీడియోస్ పోకుండా చూడండి, నాయి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా ధన్యవాదాలు మీకు అందరికి. 5 లక్షల ఫ్యామిలీ దొరికారు నాకు. థ్యాంక్ యూ మచ్ గైస్. ఇంకా రామా కొరియోగ్రాఫర్. బాయ్ బాయ్.